నిన్న పేపర్లో చదివిన, నేను టీవీలలో చూసిన, అమిత్ షా గారు ఢిల్లీ నుంచి, ఢిల్లీ పెద్దలు బీజేపీ నాయకులను ఉటావుటిన ఢిల్లీకి పిలిపించారని. నేను అనుకున్నా, బీజేపీ వాళ్ళకు నేను ఇక్కడికి వస్తున్నా కాబట్టి కనీసం తెలంగాణ మీద సోయి వచ్చి పార్లమెంటులో మేము పెట్టిన బయ్యారం ఉక్కు కర్మాగారం గురించి, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ గురించి, IIT గురించి, గిరిజన యూనివర్సిటీ గురించి, ITIR కారిడార్ గురించి, ఎయిమ్స్ గురించి, పవర్ ప్రాజెక్టుల గురించి, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టు చేయడానికి తెలంగాణలో ఉన్న బండి సంజయ్ని, ధర్మపురి అరవిందులు, కిషన్ రెడ్డిని, వివేక్ వెంకటస్వామిని, రాజగోపాల్ రెడ్డిని ఢిల్లీకి పిలిపించిండని నేను అనుకున్నా. 3 గంటలు కూసబెట్టిండు, ముచ్చట పెట్టిండు, మాట్లాడిండు. ఆయన చెప్పింది ఏందయ్యా అంటే, కొండందొవి ఎలకనైనా పడతాడు అనుకున్నా కానీ ఢిల్లీ పెద్దలు చివరికి తొండను కూడా పట్టలేదు. మీరేం గాడిదలం కాస్తుండ్రా? కాంగ్రెస్ వాళ్ళు యాత్ర చేస్తుంటే వేలాది మంది వచ్చి కాంగ్రెస్ కు అండగా నిలబడుతుంటే మీరేమైనా గాడిదలం కాస్తుండ్రా, లేకపోతే గాడిదల పండ్లు దొమ్ముతుండ్రా? పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించండి. తెలంగాణలో మేము అధికారంలోకి రావాలి, అధికారంలోకి వచ్చే వరకు ఊరుకునేది లేదు అని బీజేపీ ఢిల్లీ పెద్దలు మాట్లాడుతున్నారు. మిత్రులారా, మీరు ఆలోచన చేయండి. 9 ఏళ్ల నుంచి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఉండి మన తెలంగాణకి ఏమి చేయలే. ఆయన చెప్పిండు, నల్లధనం స్విస్ బ్యాంకులో ఉంది, లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన మరుక్షణం లక్షల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ప్రతి పేదవాడి ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తా అని చెప్పి 9 ఏళ్ళైంది. 15 పైసలైనా బీజేపీ వాళ్ళు మన ఖాతాలో వేసిండ్రా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇదే కాదు, నరేంద్ర మోడీ చెప్పిండు, నిరుద్యోగం పెరిగిపోతుంది, దేశంలో దరిద్రం, ఆకలి, చావులు ఉన్నాయి, అందుకే ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగ యువకులను ఆదుకుంటా అని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పారు. ఈ లెక్కన 9 ఏళ్లలో 18 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. మన తెలంగాణకు కనీసం 70 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి. ఒకవేళ నరేంద్ర మోడీ గారు ఆ ఉద్యోగాలు ఇచ్చి తెలంగాణలో 70 లక్షల మంది యువకులకు ఉద్యోగాలు వచ్చినుంటే ఇవాళ ఏ ఒక్క నిరుద్యోగ యువకుడు రోడ్లెంబడి తిరగాల్సిన పని లేదు, ఆత్మహత్యలు చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఒక్క ఉద్యోగం కూడా ఇయ్యలే. నేను పార్లమెంటులో ప్రశ్నిస్తే 21 కోట్ల అప్లికేషన్లు ఉద్యోగాలకు వస్తే 7,01,064 ఉద్యోగాలు ఇచ్చినామని నిస్సిగ్గుగా పార్లమెంటు సాక్షిగా ప్రధానమంత్రి సమాధానం చెప్పిండ్రు. ఇవాళ 15 లక్షల పేదల ఖాతాలు వేయలేదు, ఇవాళ ఈ 18 కోట్ల ఉద్యోగాలు ఇవ్వలేదు. కానీ నరేంద్ర మోడీ చేసిన పని ఏందయ్యా అంటే 400 సిలిండర్ 1200 చేసిండు. 55 రూపాయలు ఉన్న పెట్రోలు 112 రూపాయలు చేసిండు. 50 రూపాయలు ఉన్న డీజిల్ ఇవాళ 100 రూపాయలు చేసిండు. ఎరువుల ధరలు పెంచిండు. ఇవాళ పేద ప్రజల్ని దోసుకుంటున్నాడు తప్ప ఈ ప్రజలకు చేసిన సాయం లేదు, మేలు లేదు. అందుకే నేను ఇవాళ అడుగుతున్న ఈటెల రాజేందర్ను, నిన్న మీరు ఢిల్లీకి వెళ్ళిండ్రు కదా, మీరు అమిత్ షాను కలిసిండ్రు కదా, మీరు తెలంగాణ రాష్ట్రంలో మీ పార్టీని విస్తరించుకోవాలంటే, మీరు గెలవాలంటే తెలంగాణకు చట్టబద్ధత పార్లమెంటులో మేము చేసిన బిల్లును అమలు చేయమని అమిత్ షాను మీరు ఎందుకు అడగలేదు? మీ ఢిల్లీ పెద్దల్ని సర్ఫ్ పెట్టి ఎందుకు కడగలేదని నేను ఈటెల రాజేందర్ని అడుగుతున్నా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.